వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్. ఇదివరకు విద్యా దృక్పథాలకు సంబంధించి మనకి డిఎస్సి సిలబస్లో మనకి ఇక్కడ 10 మార్క్స్కి అయితే ఈ సబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఈ 10 మార్క్స్కి గాను మనకి ఇక్కడ 6 యూనిట్స్ దాకా మనకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం 3 టాపిక్స్ అయితే 3 యూనిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ టాపిక్ భారతదేశ విద్యా చరిత్ర 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం, పార్ట్ 1 పార్ట్ 2 అని. అండ్ సెకండ్ యూనిట్ వచ్చి ఉపాధ్యాయ సాధికారత, ఇది టోటల్గా ఒక వీడియోనే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ యూనిట్ వచ్చి 3 పార్ట్స్గా డివైడ్ చేసి 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అనేసి. ఇప్పుడు మనకు ఫోర్త్ యూనిట్ వచ్చేసి బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో మనకు దీని నుంచి కూడా మనకు బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో 1 or 2 బిట్స్ లేదు 1 బిట్ అయినా కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు ఫస్ట్ 3 యూనిట్స్లో ఈ 10 మార్క్స్లో ఫస్ట్ 3 యూనిట్స్కి సంబంధించి థర్డ్ యూనిట్లో మనకు ఆల్మోస్ట్ సైకాలజీ టచ్ అయిపోతుంది. సో మీకు అది కొంచెం ఈజీ చాప్టర్ అనిపించవచ్చు థర్డ్ యూనిట్. ఇక మిగిలిన ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం అవైతే మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అండ్ థర్డ్ యూనిట్లో మీకు ఇబ్బంది అనిపించదు ఈ చాప్టర్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు. సో దీని నుంచి ఒక 1-2 క్వశ్చన్స్ 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ సైకాలజీ అక్కడ సైకాలజీ 2 టచ్ అవుతాయి కాబట్టి. బట్ సైకాలజీ కూడా మనకు ఇక్కడ 5 or 10 మార్క్స్ మనకు పీజీటీ, టీజీటీ అండ్ ఎస్జీటీ వీళ్ళని బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి. సో దీంట్లో కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫోర్త్ యూనిట్ మనకి ఇక్కడ కూడా 1 or 2 బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉందండి. సో ఇది ఒకసారి చూసుకుందాం. సో మనకు టైం అయితే లేదు కాబట్టి ప్రిపరేషన్ టైము, సో ఫాస్ట్గా అయితే మీరు దీన్ని చదువుకోవడానికి జస్ట్ ఒక వీడియో మొత్తం విన్నా కూడా చాలండి. మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ వీడియో మొత్తం విన్నా కూడా చాలు, మీకు టాపిక్ అయితే కంపల్సరీ మీ బ్రెయిన్లో ఉండిపోతుంది. సో బిట్ అనేది ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. జస్ట్ పర్ఫెక్ట్గా విన్నారంటే చాలండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి దీంట్లో మనకి ఫోర్త్ యూనిట్లో ఆర్టీఈ యాక్ట్. సో గోపాలకృష్ణ గోఖలే గారు ఆనాటి బ్రిటిష్ పార్లమెంట్లో 1910 మార్చి 18న సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్య పైన చట్టం చేయాలని తొలుత సూచించాడు. ఎవరు ఫస్ట్ చట్టం చేయాలని చెప్పింది? గోపాలకృష్ణ గోఖలే గారు. ఎప్పటి ప్రభుత్వంలో? బ్రిటిష్ పార్లమెంట్లో మనకి ఇక్కడ చెప్పాడు. తర్వాత రాజ్యాంగ రూపకర్తలు వచ్చేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్లో 6 నుండి 14 సంవత్సరముల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను 10 సంవత్సరముల లోపు 1960 అందించాలని నిర్దేశించడం జరిగింది. సో మనం ఫస్ట్ యూనిట్లో కొన్ని యాక్ట్స్ అయితే మనం అక్కడ చూసాం. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని యాక్ట్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ యూనిట్లో మనకు 1 or 2 యాక్ట్స్ అయితే మాత్రం మనకు అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే అనేక మంది విద్యావేత్తలు పౌర సమాజ సభ్యుల డిమాండ్తో 2002 డిసెంబర్లో జరిగిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 21A అనే కొత్త నిబంధన చేర్చి 6 నుండి 16 సంవత్సరముల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక విద్యా హక్కుగా కల్పించడం, ఈ హక్కు ఎప్పటికీ కూడా నాశనం అవ్వకుండా చూసుకోవడం అనేది ఈ యాక్ట్. ఇది మనకు స్టార్టింగ్ ఫస్ట్ యూనిట్లో అనేది జరిగింది. మనకి డిస్కస్ చేసాం స్టార్టింగ్ ఫస్ట్ యూనిట్లో. తర్వాత రాజ్యాంగంలోని 21A ఆర్టికల్తో బాలల ఉచిత నిర్బంధ విద్యను చేర్చడం ద్వారా గతంలోని
45వ ఆర్టికల్ 6 సంవత్సరముల లోపు బాలలకు ప్రారంభ శిశు సంరక్షణ విద్యను కల్పించాలి అనే నిబంధనను చేర్చాలి. సో బాలల సంరక్షణకు సంబంధించినటువంటి విద్యను కల్పించాలి అని చెప్పి ఈ ఆర్టికల్లో యాడ్ చేయాలని చెప్పారు. ఉచిత నిర్బంధ విద్యను 6 నుండి 14 ఏళ్ల బాలలందరికీ అందించడానికి ఉద్దేశించిన చట్టమే ఆర్టీఈ యాక్ట్ 2009. సింపుల్గా ఈ బిట్టే ఇచ్చేసాడు అనుకోండి. సో ఎంత మాత్రం టీచర్స్కి అవగాహన ఉంది అని ఒకసారి సింపుల్ బిట్స్ కూడా ఇచ్చేస్తారండి. ఇలాంటి సింపుల్ బిట్స్ కూడా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది చాలామంది. సో జాగ్రత్తగా అయితే సింపుల్ బిట్ ఇచ్చేసరికి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇదేదో మనకు తెలియని బిట్ అనే తెలిసి కూడా తెలియంది అని అనుకునేస్తారు. సో ఉచిత నిర్బంధ విద్యను 6 నుండి 14 ఏళ్ళ బాలలందరికీ అందించడానికి ఉద్దేశించిన చట్టం ఏదంటే ఆర్టీఈ యాక్ట్ 2009. మనకు అక్కడ యాక్ట్స్ అన్నీ కూడా కింద మనకు కొన్ని యాక్ట్స్ ఇచ్చేస్తారు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యి వేరే యాక్ట్ అనేది పెట్టకుండా చూసుకోండి. 2009 జూలై 20వ తేదీన భారత పార్లమెంట్ బాలల ఉచిత నిర్బంధ విద్యా బిల్లును ఆమోదించినది. సో 2009లో మనకు ఉచిత నిర్బంధ బిల్లును మనకి ఇక్కడ భారత పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ డేట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ చాప్టర్లో డేట్స్, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ టాపిక్లో ఆర్టీఈ యాక్ట్ టాపిక్లో డేట్స్, ఇయర్స్ అండ్ ఏ పిల్లలకి ఏ వయసు పిల్లలకి అనేది అక్కడ అది యాక్ట్స్, ఏ యాక్ట్ ఏం చెప్తుంది ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్లో ఆమోదించిన బిల్లును 2009 ఆగస్టు 26వ తేదీన రాష్ట్రపతి ఆమోదించారు. దీని మీద కూడా బిట్ రావచ్చండి. పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించింది ఎవరు అని అంటే మనకు అక్కడ ఆప్షన్స్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, తర్వాత పార్లమెంట్ అనేసి ఇంకేవేవో క్వశ్చన్స్ అనేసి వస్తాయి. బట్ ఆన్సర్స్ అయితే ఆన్సర్లో మనకి రాష్ట్రపతి అనేది ఉంటే మనకు అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ 2009 అమలుకు గాను కేంద్ర రాష్ట్రాల వాటా నిష్పత్తి ఎంత? 65:35. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలలో ఆర్టీఈ యాక్ట్ 2009 అమలుకు గాను కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి 90:10. తర్వాత ఆర్టీ యాక్ట్ 2009 ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి భారతదేశ రాష్ట్రం అంతటికీ వర్తిస్తుంది. సో ఏ రాష్ట్రానికి మినహాయించి ఆర్టీఈ యాక్ట్ 2009 అనేది రాష్ట్రం అంతటికి వర్తిస్తుంది. ఏ రాష్ట్రం మినహాయించి అన్నప్పుడు కింద రాష్ట్రాలు ఇచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంను మినహాయించి దేశమంతటా ఏప్రిల్ 1, 2010 నుంచి అమలులోకి వచ్చింది. సో ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మినహాయించి దేశమంతటా ఎప్పుడు వచ్చింది అమల్లోకి? ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి అయితే వచ్చింది. తర్వాత ఆర్టీఈ యాక్ట్ 2009లో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, 1 అనుబంధ షెడ్యూలు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎన్ని ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని అనుబంధ షెడ్యూల్స్ ఉంటాయి అనేది ఈ 13th పాయింట్ అనేది చాలా గుర్తుపెట్టుకొని బాగా ఈ ఫస్ట్ నుంచి చెప్పిన పాయింట్స్ అన్నిటిలో ఏదో ఒక బిట్ కంపల్సరీ అయితే మీకు వస్తుందండి ఈ ఆర్టీ యాక్ట్ గురించి. ఈ మొత్తం మీకు 15 పాయింట్స్ ఉన్నాయి స్టార్టింగ్లోనే ఆర్టీ యాక్ట్ గురించి. సో ఈ 15 పాయింట్స్లోనే మీకు బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్టీ యాక్ట్ నెంబర్ 35 ఆఫ్ 2009. ఆర్టీ యాక్ట్ను ఆమోదించిన రాష్ట్రపతి ఎవరు అంటే అప్పుడు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు.
సో ఇది కూడా ఇంపార్టెంటే. చాలాసార్లు ఈ బిట్స్ అయితే మనకి ఇచ్చారు, చాలా అంటే చాలాసార్లు ఇచ్చారు. ఆర్టీఈ యాక్ట్ను ఆమోదించిన రాష్ట్రపతి ఎవరు అప్పట్లో అంటే శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు. ఈ బిట్ వచ్చింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. అండ్ ప్రీవియస్ డిఎస్సి ఎగ్జామ్స్లో మనకి ఇంకొక బిట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆర్టీఈ యాక్ట్ 2009లో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఒక అనుబంధ షెడ్యూలు ఉన్నాయి. తర్వాత ఆర్టీఈ యాక్ట్కి సంబంధించినటువంటి స్టార్టింగ్లో కొన్ని చెప్పాం కదా, అవి కూడా 1-2 సార్లు బిట్స్ అనేటివి రావడం జరిగింది. బట్ ఇప్పుడు చెప్పినవి అయితే పలుమార్లు అయితే వచ్చాయి. తర్వాత ఆర్టీఈ యాక్ట్ 2009 సమగ్ర స్వరూపం. అధ్యాయం 1 ఉపోద్ఘాతం. సో మనకి ఇక్కడ ఆర్టీఈ యాక్ట్ ఎన్ని అధ్యాయాలని చెప్పాము? 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. వీటిలో కొన్ని మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. అధ్యాయం 1 సో మనకు ఫస్ట్ అధ్యాయం ఇచ్చారు. 7 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం చూడండి. ఉపోద్ఘాతము వచ్చేసి 2 సెక్షన్లు, 1-2 వరకు. ఇక్కడ అధ్యాయం 1లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చి చట్టం పేరు, చట్టం అమలు, చట్టము పరిధులను తెలియజేస్తుంది. సెక్షన్ 2 వచ్చి చట్టంలోని పదాలను, నిర్వచనాలు లేదా అర్థాలను తెలియజేస్తుంది. కొన్ని ముఖ్య నిర్వచనాలు ఇవి. తర్వాత బాలలు, 6 నుండి 14 సంవత్సరాల బాలికలు, ప్రాథమిక విద్య 1 నుంచి 8వ తరగతి వరకు, క్యాపిటేషన్ రుసుము, బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాలలో ఇచ్చిన చందా విరాళము చెల్లింపులు. సంబంధిత ప్రభుత్వం, బడులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైతే ఆ ప్రభుత్వం మరియు శాసనసభ లేకపోతే కేంద్ర ప్రభుత్వం. తర్వాత స్థానిక ప్రభుత్వం, నగరపాలక సంస్థ లేదా మున్సిపాలిటీ లేదా జిల్లా పరిషత్ లేదా మండల పరిషత్ లేదా గ్రామ పంచాయతీ వంటి బడి మీద పరిపాలన సంబంధ నియంత్రణ కలిగిన సంస్థను సూచిస్తుంది. తర్వాత బడి, ప్రాథమిక విద్యను అందజేస్తూ గుర్తింపు పొందినటువంటి బడి అని. తర్వాత ప్రత్యేక వర్గీకరణ బడి, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక పాఠశాల లేదా సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా విశిష్ట లక్షణ ముందున్న బడులు. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఎన్నో అధ్యాయం, మొదటి అధ్యాయంలో ఈ అంశాలకు సంబంధించి మనకి ఇవన్నీ తెలియజేస్తుంది. వీటికి సంబంధించింది సెక్షన్ 1 and 2. ఇది ఫస్ట్ అధ్యాయంకి సంబంధించినటువంటిది. తర్వాత చూద్దాము. తర్వాత మొదటి అధ్యాయంలోనే సెక్షన్ 1 and 2కి సంబంధించి ఉచిత విద్య, ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష ఫీజులు వసూలు చేయకుండా విద్యతో పాటుగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం మరియు స్టేషనరీని ఉచితంగా అందించడం ఎన్నవ అధ్యాయంలో ఉంది అని అంటే మనకు మొదటి అధ్యాయానికి సంబంధించినటువంటిది సెక్షన్ 1 and 2కి సంబంధించినటువంటివి. ప్రతికూల సలహాల బాలలు, సమాజంలో అనుకూల పరిస్థితులలో ఉన్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అనాథ, వీధి, వలస, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, బలహీన వర్గాల బాలలు. ఇవన్నీ కూడా మొదటి అధ్యాయం సెక్షన్ 1 and సెక్షన్ 2నేనండి. వెనుకబడిన తరగతులు, మైనార్టీలు మరియు దారిద్ర్యపు రేఖ దిగువన ఉన్నవారి పిల్లలు. అకాడమిక్ అథారిటీ, విద్యా విషయక నిర్ణయాలు తీసుకునేది జాతీయ స్థాయిలో ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర స్థాయిలో ఎస్సీఈఆర్టీ. ఇవన్నీ మనం ఇంతకుముందే 3rd చాప్టర్లో చెప్పుకున్నాం. తర్వాత లీగల్ అథారిటీ చట్టపరమైన నిర్ణయాలు తీసుకునేది రాష్ట్ర స్థాయిలో సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్, జిల్లా స్థాయిలో కలెక్టర్.
సో మనకి ఇది ఎన్సీఆర్టీకి ఎస్సీఆర్టీకి గురించి మనం ఆల్రెడీ దీని గురించి అయితే చదువుకున్నాం కదా. సో అక్కడ ఎవరైతే మనకు అధ్యక్షత వహిస్తారో ఇక్కడ కూడా సేమ్ దానికి సంబంధించే ఉంటుంది. వాళ్ళకు సంబంధించింది ఈ అధ్యాయం 1లో ఉంటుంది. ఇది అధ్యాయం 1 అండి, కంప్లీట్ అయింది. అధ్యాయం 2 నుంచి ఇక్కడ ఉచిత నిర్బంధ విద్యకు హక్కు 3 సెక్షన్లు ఉంటాయి. 3 నుండి 5 వరకు మొత్తం ఎన్ని సెక్షన్స్? సెక్షన్ 3, 4, 5. సో అధ్యాయం 1లో 1, 2 ఉంటాయి. అధ్యాయం 2లో 3, 4, 5 సెక్షన్స్ ఉంటాయి. ఇది మనకు అధ్యాయం 2 ఏం చెప్తుందంటే ఉచిత నిర్బంధ విద్యకు హక్కు 6 ఏళ్ల నుండి 11 ఏళ్ల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది. బాలలు ప్రాథమిక విద్య పూర్తి చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. సమాన అవకాశాలు సంరక్షణ పూర్తి భాగస్వామ్య చట్టము 1995లోని సెక్షన్ 2 క్లాస్ 1 ప్రకారం వైకల్యంతో బాధపడుతున్న 6 నుండి 18 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంది. తర్వాత సెక్షన్ 4 ప్రాథమిక విద్యలో నమోదు కాని లేదా పూర్తి చేయని బాలలకు ప్రత్యేక ఏర్పాట్లు. తర్వాత వయసుకు తగిన తరగతిలో చేరిన బాలలు తోటి వారితో సమానంగా ఆ తరగతి వరకు కావలసిన సామర్థ్యాలు పొందడానికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వాలి. ఈ సెక్షన్ని బేస్ చేసుకొని సెక్షన్ 4 ప్రత్యేక శిక్షణ కాల వ్యవధి కనీసం 3 నెలలు నుండి గరిష్టంగా 7 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. తర్వాత సెక్షన్ 5 వేరే బడికి బదిలీ హక్కు. ఒక బడిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసే సదుపాయము లేకపోయినా ఏ కారణము చేతనైనా బడి మానివేసినప్పుడు ప్రత్యేకంగా వర్గీకరణకు చెందిన బడులు అన్ఎయిడెడ్ బడులు మినహాయించి ఏ ఇతర బడికైనా బదిలీ కోరుకునే హక్కు ఉంటుంది. బదిలీ ధృవీకరణ పత్రం లేకుండానే ఎలిమెంటరీ విద్యలో ప్రవేశాలు కల్పించాలి. సో ఇవండి మనకు అధ్యాయం 2లో ఉన్నటువంటి సెక్షన్ 3, 4, 5. తర్వాత అధ్యాయం 3 విషయానికి వస్తే సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, తల్లిదండ్రుల బాధ్యత 6 సెక్షన్లు 6 నుంచి 11. సెక్షన్ 6 బడిని స్థాపించడం సంబంధిత స్థానిక ప్రభుత్వ బాధ్యత. చట్టంలోని అంశాలు అమలు చేయడానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టము అమలులోకి వచ్చిన 3 ఏళ్లలోపు సంబంధిత లేదా స్థానిక ప్రభుత్వాలు బడిని స్థాపించాలి. 1 కిలోమీటర్ పరిధిలో 1 నుండి 5 తరగతుల పాఠశాలలు, 3 కిలోమీటర్ల పరిధిలో 6 నుంచి 8 తరగతుల పాఠశాలలు బాలలకు పాఠశాలలు అనేటివి ఏర్పాటు చేయాలి. ఇది సెక్షన్ 6 మనకు చెప్తుంది. ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. తర్వాత సెక్షన్ 7 ఆర్థిక ఇతర బాధ్యతలను పంచుకోవడం. చట్టంలోని అంశాలు అమలు చేయడానికి నిధులు సమకూర్చుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది. తర్వాత సెక్షన్ 8 వచ్చి సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు. ప్రభుత్వ నిర్ణయాలు లేని బడిలో పిల్లలను చేర్పించి ప్రభుత్వ నియంత్రణలో లేనటువంటి బడిలో చేర్పించి ప్రాథమిక విద్యను పట్టిన ఖర్చు తిరిగి చెల్లించమని అడిగే హక్కు తల్లిదండ్రులకు ఉండదు. సో ఇది కొద్దిగా చూసుకోండి ఈ పాయింట్. ప్రభుత్వ నియంత్రణలో లేనటువంటి బడిలో అంటే ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్పించి ప్రాథమిక విద్యకు ఖర్చు పెట్టింటారు కదా. సో ప్రైమరీకి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకునే హక్కు అనేది తల్లిదండ్రులకు ఉండదు. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 8 అధ్యాయం 3 సెక్షన్ 8 ప్రకారం మనకు ఇక్కడ ఉచిత నిర్బంధ విద్యా చట్టంలో మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో మనకు డబ్బులు ఇవ్వమని అయితే మనం
అక్కడైతే కోరకూడదు. తర్వాత బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం, బడి అందుబాటులో ఉండేలా చూడడం, పాఠశాలలకు మౌలిక సదుపాయాలు అందించడం, ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు మొదలైనవి. సో మనకు 8వ సెక్షన్ ఒక 2-3 పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సెక్షన్ 6లో వచ్చేసి మనకు ఎంత దూరంలో ఎన్ని తరగతులు పాఠశాల అనేది ఉండాలి అనేది అది ఇంపార్టెంట్. సెక్షన్ 8 చెప్పాము. సెక్షన్ 9 వచ్చేసి స్థానిక ప్రభుత్వ బాధ్యతలు. సెక్షన్ 8లోని సంబంధిత ప్రభుత్వాల బాధ్యతలన్నింటినీ స్థానిక ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. తమ ఆవాస ప్రాంతాల్లో పుట్టినప్పటి నుంచి 14 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలందరి రికార్డులను ఇంటింటి సర్వే ద్వారా స్థానిక ప్రభుత్వం నిర్వహించాలని క్లాస్ డి తెలియజేస్తుంది. సో రికార్డుకు సంబంధించినటువంటి విషయాలు సెక్షన్ 9కు ఉంటాయి. సో సెక్షన్ 9ని ఉల్లంఘించి మనం ఇక్కడ ఏదైనా జరిగితే సెక్షన్ 9 ప్రకారం యాక్షన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 10 తల్లిదండ్రుల సంరక్షకుల బాధ్యతలు. 6 నుండి 14 సంవత్సరంలో ఉన్న బాలలకు పరిసర ప్రాంతంలో ప్రాథమిక విద్యలో చేర్చడం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుని బాధ్యత విధి. సో ఈ పాయింట్ అయితే సెక్షన్ 10కి సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించిందండి, ఇది గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 11 వచ్చి పూర్వ పాఠశాల విద్యను సంబంధిత ప్రభుత్వం అందజేయాలి. సో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం సెక్షన్ 11 ప్రకారం పూర్వ పాఠశాల విద్యను సంబంధించినటువంటి వాళ్ళు మనకి ఇక్కడ పాఠ్యపుస్తకాలు అనేటువంటివి అందించాలి. 3 ఏళ్ళ నుంచి బాలలకు 6 ఏళ్ళ వరకు ప్రాథమిక విద్య సంసిద్ధతను చేయడానికి గాను ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను కూడా సంబంధిత ప్రభుత్వం అందజేయాలి. ఉచితంగా పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ విద్యను కూడా మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది. నెక్స్ట్ అధ్యాయం 3 అయిపోయిందండి. అధ్యాయం 4 బడులు టీచర్ల బాధ్యతలు. 17 సెక్షన్లు ఉంటాయండి. సో మనకి ఇక్కడ 11 సెక్షన్ల వరకు పిల్లలకు సంబంధించినవి అయితే అధ్యాయం 1, 2, 3. అధ్యాయం 4 బడులు టీచర్ల బాధ్యతలు. ఇవే మనకు మొత్తం 12 నుంచి 28 వరకు ఉన్న 17 సెక్షన్లు వీళ్ళకి సంబంధించినవే ఉంటాయి. సెక్షన్ 12 వచ్చి ఉచిత నిర్బంధ విద్యకు బడుల బాధ్యత పరిధి. ఎంత పరిధి ఉండాలి ఏంటి అనేదంతా ఈ ఎయిడెడ్ పాఠశాలలు అనేటువంటివి ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ సెక్షన్ చెప్తుంది. తర్వాత సెక్షన్ 13 బడిలో ప్రవేశానికి ఎంపిక విధానం. క్యాపిటేషన్ రుసుము ఉండకూడదు. ఏ బడిలోనైనా ప్రవేశానికి గాను బాలల వద్ద నుండి క్యాపిటేషన్ రుసుము వసూలు చేసిన దానికి 10 రెట్లు జరిమానా విధిస్తారు. ఏ బడి అయినా బాలలను పాఠశాలలో ప్రవేశానికి ఎంపికకు గురి చేస్తే మొదటిసారి తప్పుకు 25,000, తర్వాత ప్రతిసారి తప్పుకు 50,000 జరిమానా అయితే విధిస్తారు. ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 13. సెక్షన్ 14 వచ్చి బడిలో ప్రవేశానికి వయసు ధృవీకరణ అనేది కంపల్సరీ ఉండాలి. వయసు ధృవీకరణ లేదన్న కారణంగా బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. సో మనము కంపల్సరీ అనేది ఇక్కడ చేయకూడదు. వయసు ధృవీకరణ పత్రం అనేది మనం ఇక్కడ ఉచిత నిర్బంధ చట్టం కింద మనకు విద్యను అనేది 6 నుండి 18 సంవత్సరం వరకు మనం డ్రాప్అవుట్స్ని కూడా తీసుకొచ్చి మనకు వాళ్ళు సరిపోయినటువంటి చదవగలిగినటువంటి క్లాస్లో వేసి మనం విద్యను అందించడానికి అన్నిటికీ హక్కులు ఇచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ ధృవీకరణ పత్రం అనేది మాత్రము అడగకూడదు, తిరస్కరించకూడదు.
వాళ్ళు వచ్చినప్పుడు తిరస్కరించకూడదు ఈ చట్టం చెప్తుంది. సెక్షన్ 15 వచ్చి విద్యా సంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణ గడువు పూర్తయిన తర్వాత ప్రవేశం కోరితే దానిని తిరస్కరించకూడదు. సాధారణ గడువు జూన్ 12 నుంచి ఆగస్టు 30 వరకు. సాధారణ గడువు పూర్తయిన తర్వాత ప్రవేశం పొందిన బాలలు సంబంధిత ప్రభుత్వం సిఫారసు చేసిన విధంగా తమ చదువు పూర్తి చేయాలి. సెక్షన్ 16 బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించుటకు బడి నుండి తీసివేయకూడదు. సెక్షన్ 17 వచ్చి పిల్లలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు శిక్షార్హులు. సో హెల్ప్ లైన్ నెంబర్ వచ్చి 1098. ఇక్కడ సెక్షన్ 17 గురించి మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. అడిగితే ఇలాంటి పెట్టి కూడా అడగచ్చండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పూర్వం మనకు ఇచ్చినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో మనకు డిఎస్సి ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ బిట్ అయితే గుర్తుపెట్టుకోండి. మానసికంగా వాళ్ళని శారీరకంగా శిక్షించకూడదు, వేధించకూడదు అనేది సెక్షన్ 17 చెప్తుంది. సో మన గవర్నమెంట్ బుక్స్ చూసినట్లయితే ప్రతి గవర్నమెంట్ బుక్ బ్యాక్ సైడ్ ఈ సెక్షన్ 17 అనేది ఉంటుంది. హెల్ప్ లైన్ నెంబర్ 1098 కూడా ఉంటుంది. సో ఎవరైనా అలా ఇబ్బంది పెడుతున్నట్లయితే వాళ్ళు చాలామంది పిల్లలు ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ వరకు అలా కాల్స్ వెళ్ళేవన్నమాట. సో ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇలా చేస్తున్నారు, మమ్మల్ని టీచర్స్ ఇలా శిక్షిస్తున్నారు అని చెప్పి ఆ నెంబర్కి కాల్స్ అయితే ముందు ఒక 10 years బ్యాక్ వరకు వెళ్ళేవన్నమాట. సో సెక్షన్ 18 గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. గుర్తింపు లేని పాఠశాలను నడిపితే ₹1,00,000 జరిమానా విధిస్తారు. ఆ బడి ఇంకా కొనసాగితే రోజుకు ₹10,000 జరిమానా. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. సెక్షన్ 19 చూడండి. షెడ్యూల్లో పేర్కొన్న నియమాలు ప్రామాణికాలు లేని పాఠశాలకు కొత్తగా గుర్తింపు ఇవ్వకూడదు. చట్టం కంటే ముందు ఏర్పడిన బడులు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి 3 ఏళ్లలోపు తమ స్వంత ఖర్చుతో నియమాలు ప్రామాణికాలు పూర్తి చేయాలి. అలా పూర్తి చేయకపోతే బడుల గుర్తింపును రద్దు చేస్తారు. గుర్తింపు రద్దు అయిన బడిని నడిపితే ₹1,00,000 జరిమానా విధిస్తారు. ఈ నియమాన్ని కూడా ఉల్లంఘించి బడి నడిపితే రోజుకు 10,000 చొప్పున జరిమానా విధిస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ₹1,00,000 అయితే జరిమానా వేస్తారు. దాన్ని కూడా బ్రేక్ చేశారు అంటే రోజుకు 10,000 అనేది మనకి ఇక్కడ జరిమానా అనేది విధిస్తారు. సెక్షన్ 19 ప్రకారం ఇది ప్రైవేట్ పాఠశాలలకి, గుర్తింపు లేనటువంటి పాఠశాలలకి సంబంధించినటువంటి సెక్షన్ 19 అండి. సెక్షన్ 20 వచ్చి షెడ్యూల్ సవరణకు అధికారం. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా నియమాలు ప్రామాణికాలలోంచి ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చటం ద్వారా షెడ్యూల్ను సవరించవచ్చు. సెక్షన్ 21 వచ్చేసి అన్ఎయిడెడ్ పాఠశాలలో మినహాయించి మిగిలిన బడులన్నింటిలో బడి యాజమాన్య సంఘాలు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీను ఏర్పాటు చేయాలి. సో ఇప్పటికీ ప్రజెంట్ అయితే సెక్షన్ 21 అయితే ఫాలో అవుతుందండి గవర్నమెంట్ స్కూల్స్లో. ఇక్కడ ఎయిడెడ్ పాఠశాలల్లో బడి యాజమాన్యం సంఘాలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటైతే జరిగి ఒక యూనిటీగా అనేది వెళ్తుంది. సో ఇదంతా కూడా సెక్షన్ 21కి సంబంధించింది. ఈ సంఘంలో దీంట్లో తల్లిదండ్రులు సభ్యులు 4
మూడు వంతులుగా ఉండాలన్నమాట. ఈ సంఘంలో రిజర్వేషన్ను అనుసరించి సభ్యులను ఎంపిక చేసుకోవాలి. సో ఎలా పడితే అలా రిజర్వేషన్స్ కూడా తల్లిదండ్రులని మనకి ఇక్కడ సభ్యులుగా తీసుకోవడానికి వీలు లేదండి. రిజర్వేషన్స్ మన కేటగిరీస్కి సంబంధించి అక్కడ రూల్స్ని ఫాలో అవుతూ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆ రూల్స్ బ్రేక్ చేసి కనుక ఇలా తల్లిదండ్రులని సభ్యులుగా తీసుకోవడం జరిగింది అని అంటే సెక్షన్ 21 ప్రకారం మనం ఇక్కడ యాక్షన్ అయితే తీసుకోవచ్చండి. సో కొన్ని పార్టీస్లో అయితే ఇలాంటివి వాళ్ళకు వద్దులేండి. నెక్స్ట్, సో 50% మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కమిటీ పదవీ కాలం 2 సంవత్సరాలు. ఈ కమిటీ చైర్మన్గా పేరెంట్ మెంబర్, వైస్ చైర్మన్గా పేరెంట్ మెంబర్, కన్వీనర్గా ప్రధాన ఉపాధ్యాయుడు వ్యవహరిస్తాడు. సో ఈ బిట్ మీకు ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 21లో ఒక కమిటీకి సంబంధించి చైర్మన్గా, ఒక స్కూల్ కమిటీకి సంబంధించి చైర్మన్గా ఎవరు వహిస్తారంటే పేరెంట్, ఒక పిల్లవాడి పేరెంట్. వైస్ చైర్మన్గా పేరెంటే ఉంటాడు. తర్వాతే కన్వీనర్గా ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారు. సో మనకు అక్కడ ఉన్నటువంటి లేడీ టీచర్స్ కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయురాలు వాళ్ళైనా ఉండొచ్చు. చైర్మన్గా, వైస్ చైర్మన్గా లేడీస్ ఎవరైనా కూడా ఉండొచ్చు అనమాట. తర్వాత అన్ఎయిడెడ్ పాఠశాలను మినహాయించి మిగిలిన బడులన్నీ బడి యాజమాన్య సంఘము సిఫార్సు చేసిన విధంగా బడి అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలి. ప్రణాళిక ప్రతి ఏడాది నవంబర్లో తయారు చేయాలి. సో ప్రతి ఏడాది నవంబర్లోనే తయారు చేయాలని చెప్పి సెక్షన్ 22 చెప్తోందండి ఎయిడెడ్ పాఠశాలలో. సెక్షన్ 23 వచ్చి ఏం చెప్తోందంటే కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా అధికృతం చేసిన అకాడమిక్ సంస్థ నిర్ధారించినటువంటి కనీస అర్హతలు ఉన్న ఏ వ్యక్తి అయినా ఉపాధ్యాయ నియామకానికి అర్హుడు. ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, షరతులు, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. టీఈటీ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ను ఈ నియామకాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. టెట్ను అనుసరించి, ఈ నియమాన్ని అనుసరించి, టెట్ను అనుసరించి ఉపాధ్యాయులను, అది కూడా మనకిక్కడ వాళ్ళు ఒక క్వాలిఫైడ్ అర్హతలు అన్నీ ఉన్నటువంటి ఉపాధ్యాయులని మాత్రమే ఎన్నుకోవాలి అని ఏ సెక్షన్ చెప్తుందంటే సెక్షన్ 23. గుర్తుంచుకోండి, అధ్యాయం 4 సెక్షన్ 23లో ఉందండి ఇది. మీకు ఇందాకే చెప్పాను మొత్తం 27 సెక్షన్స్, ఇక్కడ మొత్తం 17 సెక్షన్స్ మనకి ఇక్కడ అధ్యాయం 4లో ఉన్నాయి. అందరికి టీచర్స్ సంబంధించి, బడులకు సంబంధించినటువంటివే ఉన్నాయి. సో సెక్షన్స్ మీద మనకు ఒక బిట్ అయితే కంపల్సరీ ఉంటుంది. కనీస అర్హత ఉన్న ఉపాధ్యాయుడు శిక్షణా సంస్థలు ఆ రాష్ట్రాలలో తగినంత సంఖ్యలో అందుబాటులో లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా టీచర్గా నియమించడానికి కనీస అర్హత మినహాయింపు ఇచ్చి చట్టం అమల్లోకి వచ్చే నాటికి 5 సంవత్సరాలలోపు కనీస అర్హతలు పొందాలి. సో ఒకవేళ కనీస అర్హత అనేది లేనప్పుడు కనీస అర్హత వచ్చే 5 ఏళ్ల లోపు వాళ్ళు పొందాలి అని చెప్పి చెప్తున్నారు. సెక్షన్ 24 వచ్చి టీచర్ల విధుల సమస్యల పరిష్కారం. బడికి హాజరవడంలో సమయాన్ని క్రమబద్ధతని పాటించాలి. నిర్ధారిత సమయంలోపు విద్యార్థులు కనీస అభ్యసన స్థాయికి చేరేలా ప్రత్యేక శిక్షణ అందించడం, బడి యాజమాన్య సంఘానికి జవాబుదారీగా ఉండడం. తర్వాత సెక్షన్ 25 విద్యార్థి టీచర్ల నిష్పత్తి. ఇది సెక్షన్ 25కి సంబంధించిందండి. సో
ఇది ఒకటి చూసుకోండి. సెక్షన్ 26 టీచర్ల ఖాళీలను భర్తీ చేయడం. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం ఉపాధ్యాయ సంఖ్యలో ఖాళీల సంఖ్య 10% మించకుండా చూడాలి. సెక్షన్ 24 వచ్చి విద్యేతర పనులకు టీచర్లను పంపడంపై నిషేధం. ఇది మనకు సెకండ్ యూనిట్లో వచ్చాయండి ఇవన్నీ. ఒకసారి ఇది అది రెండు చదివేటప్పుడు మీకు కాంబినేషన్ అయితే దొరుకుతుంది. సో చూసుకోండి ఒకసారి. జనాభా గణన వైపరీత్యం సహాయ విధులు మరియు ఎన్నికలకు సంబంధించిన విధులు మినహాయించి ఉపాధ్యాయులు ఏ బోధనేతర పనులకు పంపకూడదు. సెక్షన్ 28 వచ్చి ఏ టీచరు కూడా ప్రైవేట్ ట్యూషన్స్, ప్రైవేట్ బోధన సంస్థలు అలాంటివి చేపట్టకూడదు. కానీ చాలా చోట్లయితే చేపడుతూనే ఉన్నారండి. ప్రైవేట్గా క్లాసెస్ సంపాదించుకోవడానికి చేస్తూనే ఉన్నారు. బట్ అవైతే చేయకూడదండి సెక్షన్ 28 ప్రకారం. తర్వాత అధ్యాయం 1 పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయటం. 2 సెక్షన్లు 29, 30. సో అధ్యాయం 4లో 17 నుంచి 28 వరకు మొత్తం 17 సెక్షన్లు. ఇక్కడ వచ్చేసి అధ్యాయం 5 2 సెక్షన్లు. సెక్షన్ 29, సెక్షన్ 30. సెక్షన్ 29 సబ్ సెక్షన్ 1 ఉన్నాయి, సబ్ సెక్షన్ 2 ఉంది. సెక్షన్ 29లో 2 సెక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ సబ్ సెక్షన్స్ వచ్చేసి ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 30. సో నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమని కాస్త నాకు జలుబు ఉన్నప్పటికీ కూడా అప్లోడ్ చేయాలి. ఈ 10 డేస్లో మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా నాకు వ్యూస్ వస్తారనో అట్లా ఉద్దేశించి కాదు. బట్ ఈ మెటీరియల్ కూడా దొరకని వాళ్ళు, తీసుకోలేని వాళ్ళు, సో మన ఇళ్ళల్లోనే ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం అనేసి నేను ఇక్కడ ఇది చేపట్టడం జరిగింది. సో టైం వేస్ట్ చేయకుండా అయితే చదువుకోండి. ఇంకా June 6 నుంచి మనకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో అంత లోపల మీరు ఈ సిలబస్ని కంప్లీట్ చేసుకోండి. 10 మార్క్స్ మీ చేతిలో పెట్టుకోండి పీజీటీ వాళ్ళు. నెక్స్ట్ టీజీటీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 5 మార్క్స్కి అయితే ఉంటుంది. బాలల సెక్షన్ 30 అయితే అదండి. అధ్యాయం 6. సో మనకి 7 అధ్యాయాలు అని చెప్పాం కదా. సో 5 అధ్యాయాలు అయితే అయిపోయాయి. అధ్యాయం 6 వచ్చి బాలల హక్కుల సంరక్షణ. సెక్షన్ 31 బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర కమిషన్ ఏర్పాటు చేయకపోతే విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ REPA షరతులకు లోబడి సంబంధిత ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. విద్యపై బాలలకు ఉన్న హక్కులను పరిశీలించి కాపాడే ఏర్పాట్లు సమీక్షించి సమర్థవంతంగా అమలు అయ్యేందుకు చర్యలను సిఫార్సు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి. RVMలోని బాల హక్కుల విభాగం టోల్ ఫ్రీ నెంబర్, ఆ నెంబర్కి అనేది కాల్ చేయాలండి. తర్వాత సెక్షన్ 32 వచ్చి ఈ చట్టం కింద బాలలకు ఉన్న హక్కును సంబంధించిన ఏ వ్యక్తికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత లేదా స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. సెక్షన్ 33 వచ్చి చట్టంలోని అంశాలు సమర్థవంతంగా అమలు చేయుటకు జాతీయ సలహా సంఘం ఏర్పాటు చేయాలి. తర్వాత సభ్యులను 1+1+13 పద్ధతిన 15 మందికి మించకుండా
ప్రాథమిక విద్య బాలల అభివృద్ధిలో జ్ఞానము వాస్తవిక అనుభవము ఉన్న వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నియమించాలి. సెక్షన్ 34 వచ్చి చట్టంలోని అంశాలు సమర్థవంతంగా అమలు చేయుటకు రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. సభ్యులు 1+1+13 పద్ధతిన 15 మందికి మించకుండా ప్రాథమిక విద్య బాలల అభివృద్ధిలో జ్ఞానము వాస్తవిక అనుభవము ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. తర్వాత అధ్యాయం 7 వచ్చి వివిధ అంశాలు 4 సెక్షన్లు ఉంటాయి. 35 నుంచి 38 వరకు మనకి ఇక్కడ అధ్యాయం 7 కిందకు వస్తుందండి. ఇది మనకు లాస్ట్ అధ్యాయం, చివరి అధ్యాయం. తర్వాత మనకి ఎన్ని సెక్షన్స్ అని చెప్పాం? టోటల్గా 38 సెక్షన్లు, 7 అధ్యాయాలు ఇలా విభజించడం జరిగిందండి. సో అధ్యాయం 7లో వచ్చేసి సెక్షన్ 35 ఆదేశాలు జారీ చేస్తే జారీ చేసే అధికారం ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించిన ప్రభుత్వాలు లేదా స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలను కానీ ఆదేశాలను కానీ కేంద్ర ప్రభుత్వం జారీ చేయవచ్చు. సెక్షన్ 36 వచ్చి ప్రాసిక్యూషన్కి ముందస్తు అనుమతి. తర్వాత శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాత ఇక్కడ ప్రాసిక్యూషన్ అనేది చేపట్టాలి. నెక్స్ట్ సెక్షన్ 37 సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ. చట్ట నియమాలు ఆదేశాలు అమలులో సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు సంబంధించి సంబంధిత ప్రభుత్వము లేదా వ్యక్తులపైన దావాలు లేదా చట్టపరమైన ప్రొసీడింగ్స్ చేపట్టడానికి వీలు లేదు. సెక్షన్ 38 ఏం చెప్తుందంటే లాస్ట్ సెక్షన్, చట్ట నియమాలు రూపొందించడానికి సంబంధిత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. మన రాష్ట్రం ఈ నియమాన్ని అనుసరించి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల నిబంధనలు ఆంధ్రప్రదేశ్లో 2010 అనే చట్టం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతి నియమాన్ని సెక్షన్ 20, సెక్షన్ 23ల ప్రకారం జారీ చేసిన ప్రకటనను రూపొందించి పార్లమెంట్ ఉభయ సభల సమావేశం ఉన్నప్పుడు ప్రవేశపెట్టి 30 రోజులు ఉంచి సభ్యుల అంగీకారం పొందిన తర్వాత మాత్రమే అమలులోకి వస్తాయి. ఇదండి మొత్తం 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు. సో మనకి ఇక్కడ అనుబంధం షెడ్యూల్ అనేది ఇచ్చారండి. బడి నియమాలు అనేటువంటివి ఇవన్నీ బడి నియమాలండి. టీచర్లు సంఖ్య 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 1:30 నిష్పత్తి ప్రకారం పక్కన మనకు నియమాలు ప్రామాణికాలు ఇచ్చారు చూడండి. చేరుకున్న పిల్లల సంఖ్య, టీచర్ల సంఖ్య 60 లోపు ఉంటే 2 టీచర్లు, 61 నుంచి 90 వరకు ఉంటే 3 టీచర్లు, 91 నుంచి 120 వరకు పిల్లల సంఖ్య ఉంటే 4 టీచర్లు, 121 నుంచి 200 మంది పిల్లలు ఉంటే 5 మంది టీచర్లు ఉండాలని గవర్నమెంట్లోనే ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో కూడా నేను కొన్ని స్కూల్స్ చూస్తున్నాను. సో లిమిటెడ్ మెంబర్స్ అనేటివి కొన్ని పాటించకుండా చేస్తున్నారండి. సో మనకి ఇక్కడ గవర్నమెంట్లోనే మనకు ఇలాంటి రూల్స్ అనేటివి ఉన్నాయి. సో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అక్కడ టీచర్ నియామకం అనేది లేకపోవడం జరిగింది, ఆ పోస్ట్ ఖాళీగా ఉండడం జరిగింది. సో అన్నప్పుడు అక్కడ కంబైన్డ్ స్టడీస్ అనేది కంబైన్డ్ క్లాసెస్ అనేది తీసుకొని చేస్తున్నారు అంతే తప్ప. సో హెచ్ఎమ్స్ కూడా 200 మంది విద్యార్థులకి ఒక హెచ్ఎం ఉండాలి. 1:40 చొప్పున ఉపాధ్యాయులు ఉండాలి. సో 6 నుంచి 8 తరగతులకు చూడండి, ప్రైమరీకే అలా ఉంది. 6 నుంచి 8 తరగతులు 1:35. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండి క్రింది అంశాలను కనీసం ఒక టీచరు ఉండాలి. విజ్ఞాన శాస్త్రం లేదా లెక్కలు, సామాజిక శాస్త్రం, భాషలు ప్రతి 35 మంది విద్యార్థులు
క్లాస్కు కనీసం ఒక టీచర్ ఉండాలి. చేర్చుకున్న పిల్లల సంఖ్య 100కి మించి ఉన్నట్లయితే పూర్తికాల ప్రధాన ఉపాధ్యాయులు, క్రింది అంశాలకు పార్ట్ టైం బోధకులు మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. చిత్రకళ, ఆరోగ్యం, వ్యాయామ విద్య, వృత్తి విద్య ఇలాంటివి కూడా చేపట్టాలి. సో టీచర్లు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సో ఇదండి మనకు ఇందాక ఎంతమంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలనే విషయం గురించి అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి భవనం అండి. భవనం ఈ విధంగా ఉండాలి, ఇంతమంది పిల్లలకి ఒక తరగతి గది అనేది ఉండాలి అనే విషయాలు ఇక్కడ మనకు ఇచ్చారు. మంచినీరు అనేది సౌకర్యం అనేది కల్పించాలి. తర్వాత ర్యాంప్ సౌకర్యం ఉండాలి వికలాంగులకి. తర్వాత ఆడపిల్లలకి, మగపిల్లలకి వేరువేరుగా మరుగుదొడ్లు అనేటివి ఉండాలి అని చెప్పేసి అయితే మనకు సెకండ్ పాయింట్లో ఉందండి. థర్డ్ పాయింట్లో 1 నుండి 5వ తరగతి వరకు 200 పని దినాలు ఉండాలి. 6 నుండి 8 వరకు 220 పని దినాలు అయితే ఉండాలని చెప్తున్నారు థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి విద్యా సంవత్సరంలో బోధన గంటల సంఖ్య అనేది కూడా ఇచ్చారు మనకు. మనం ముందే ఒక విద్యా ప్రణాళిక అనేది సాంవత్సరిక విద్యా ప్రణాళికలో మనం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందండి. సో ఏ ప్రైవేట్ స్కూల్ అయినా కావచ్చు, ప్రభుత్వ స్కూల్ అయినా కావచ్చు, ఇలాంటివి పాటించాలి. ముందుగానే ఇయర్ ప్లాన్ అనేది చేసుకోవాలి. తర్వాత టీచర్లకు వారానికి కనీస పని గంటలు అనేటివి, ఒక వారానికి ఎన్ని గంటలు పని అనేది వాళ్ళకి కల్పించాలి అనేది ఇక్కడ వివరించడం అనేది జరిగింది. 48 గంటలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత బోధనా పరికరాలు ప్రతి తరగతికి అవసరం మేరకు ఇక్కడ పరికరాలు కూడా అందించాలని చెప్తున్నారు. గ్రంథాలయాలు, క్రీడా పరికరాలు కూడా ఇక్కడ తరగతి గది అవసరం మేరకు అందజేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ తర్వాత విద్యా హక్కు చట్టం తొలి కేసు. సో మనకి ఇక్కడ వచ్చినటువంటి విద్యా హక్కు చట్టంలో తొలి కేసు ఎక్కడ వచ్చిందంటే, ఏ సెక్షన్ బేస్ చేసుకొని వచ్చిందంటే, ఢిల్లీకి చెందినటువంటి సుమన్ భాటియా అనే 6వ తరగతి బాలిక తన పాఠశాల పై పరీక్షల్లో తప్పడం వల్ల సో సెక్షన్ 30 పాఠశాల నుంచి తొలగించారని సెక్షన్ 16 అనుసరించి ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేసిందండి. సో ఈ సెక్షన్స్ గురించి అయితే మనకు ఇది మొట్టమొదటి కేసు కాబట్టి ఇలాంటివి అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరు, ఏ అమ్మాయి అనేది అయితే మనకు క్వశ్చన్ అయితే రావచ్చు. అమ్మాయి పేరు కూడా అడగచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కేసు విచారణకు వచ్చింది అయితే ఏప్రిల్ 5, 2010 అండి. సో ఇదండి మనకు 4th యూనిట్లో ఫస్ట్ టాపిక్ అండి, ఆర్టీఐ యాక్ట్. ఇది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ అయితే చూద్దాం. సెకండ్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మానవ హక్కులు. ఇదండి సెకండ్ టాపిక్, మానవ హక్కులు. సో మనం దీని గురించి చూసినట్లయితే, మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి. ప్రతి వ్యక్తి తనకు సంబంధించిన అంశాల్లో తానే నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. సమాజంలో తగినంత గుర్తింపు, గౌరవం, భద్రతతో కూడినటువంటి జీవితం ఉండాలనుకుంటారు ఎవరైనా సరే. సో ఈ విధంగా ప్రతి మనిషి పుట్టుకతో లభించిన స్వేచ్ఛను అనుభవించగలగడమే మానవ హక్కులతో జీవించడం అని చెప్పొచ్చు. సో వీటినే మనం జనరల్గా మనం ఉన్నటువంటి మన జీవనాన్ని మనం ఇక్కడ హక్కుగా భావించాలండి. ఈ హక్కుల గురించి మొట్టమొదటిగా గ్రీకులు శ్రద్ధ తీసుకున్నారు వీటిపైన. సో ఇంగ్లాండ్లో క్రీస్తు శకం 1215లో ప్రకటితమైన మాగ్నా కార్టా మానవ హక్కుల సాధనకు తొలి మెట్టుగా అభివర్ణించవచ్చు. తర్వాత మాగ్నా కార్టా వచ్చేసి అనగా చట్టబద్ధ పాలనకు శ్రీకారం. సో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి పాయింట్ అండి ఇది. మాగ్నా కార్టా అనగా ఏంటి అంటే, కింద మనకు ఆప్షన్స్లో చట్టబద్ధ పాలనకు శ్రీకారం అనేది ఉంది అంటే మీరు అది పెట్టేసేయండి. ఇదే కాలంలో యూరోప్ దేశాల్లో చోటు చేసుకున్న రెనైసాన్స్, నవీన నాగరికత ఉద్యమం కూడా మానవ హక్కుల పోరాటానికి చేయూతనిచ్చింది. ఫ్రెంచ్ విప్లవం, అమెరికా స్వతంత్ర పోరాటం, రష్యా విప్లవం, భారత స్వాతంత్రోద్యమం, దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమం అన్నీ కూడా నియంతృత్వ నిరంకుశ ప్రభుత్వాలపై
తిరుగుబాటు వీటన్నింటినీ మానవ హక్కుల పోరాటాలుగా చూడాల్సినదే. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 1948 డిసెంబర్ 10న విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జరిగిందండి. సో ఇది కూడా ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్రకటనను యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రజలందరికీ దేశాలన్నింటికీ సంబంధించిన ఉమ్మడి కార్యసాధన ప్రమాణంగా వర్ణించింది. అందుకే ప్రతి సంవత్సరము డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినంగా జరుపుకుంటాం. తర్వాత విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని హక్కులు అధికరణలు ఆర్టికల్ 1. సో ఇక్కడ ఆర్టికల్ 1 మనకు మళ్ళీ ఇక్కడ ఆర్టికల్స్ వచ్చాయండి. సో ప్రతి ఆర్టికల్ మీరు ఒకసారి చూసుకోండి. ఆర్టికల్ 1 అయితే మానవులందరూ పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛాజీవులు, హక్కులు గౌరవ విషయంలో అంతా సమానులే. ఆర్టికల్ 2 వచ్చేసి జాతి, మత, వర్ణ, భాష, రాజకీయ, ఆస్తి, హోదా వంటి వివక్షలతో సంబంధం లేకుండా మానవులందరికీ హక్కులు సమానంగా ఉంటాయి. ఆర్టికల్ 3 వచ్చి ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రత హక్కులు ఉంటాయి. ఆర్టికల్ 4 వచ్చి ఏ వ్యక్తిని బానిసగా ఉంచరాదు, బానిసత్వం ఏ రూపంలో ఉన్నా నిషిద్ధం. ఆర్టికల్ 5 ఏ వ్యక్తి హింసలు పెట్టడానికి, క్రౌర్యానికి, అమానుషమైన చర్యలు గురి చేయరాదు. అలాంటి చర్యలకైతే గురి చేయరాదనేసి చెప్తున్నారు. ఆర్టికల్ 6 వచ్చేసి ఏ దేశంలోనైనా చట్టం ముందు అందరికీ అన్ని చోట్ల వ్యక్తిగా గుర్తింపు పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 7 చట్టం దృష్టిలో అందరూ సమానులే, చట్టం అందరికీ రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 8 వివిధ దేశాల్లో వారి రాజ్యాంగాలు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 9 ఏ కారణం లేకుండా నిరంకుశంగా ఎవరిని అరెస్టు చేయరాదు, నిర్బంధించరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 10 వచ్చేసి తనపై వచ్చిన ఆరోపణల విషయమై తన వాదనను బహిరంగంగా వినిపించే హక్కు ప్రతి మనిషికి ఉంది. ఆర్టికల్ 11 కోర్టు నేరాన్ని రుజువు చేసే వరకు ఎవ్వరిని దోషులుగా పరిగణించరాదు. ఆర్టికల్ 12 ప్రతి వారికి వ్యక్తిగత జీవనాన్ని కొనసాగించే హక్కు ఉంది. ఎవరు అకారణంగా నిరంకుశమైన జోక్యం చేసుకోరాదు. ఆర్టికల్ 13 ప్రతి ఒక్కరూ ఎక్కడైనా స్వేచ్ఛగా స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 14 మరో దేశంలో శరణు పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 15 వచ్చేసి జాతీయత హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అంతేకాక జాతీయ పౌరసత్వాన్ని మార్చుకునే హక్కు కూడా ఉంది. ఆర్టికల్ 16 వచ్చి స్త్రీ పురుషులందరికీ వివాహం చేసుకునే హక్కు, కుటుంబాన్ని పెట్టుకునే హక్కు కూడా ఇక్కడ ఉంది. ఆర్టికల్ 17 ఆస్తి కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అకారణంగా ఈ హక్కుని ఎవరు రద్దు చేయరాదు. ఆర్టికల్ 18 ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఉన్నాయి. ఆర్టికల్ 19 భౌగోళిక సరిహద్దుతో సంబంధం లేకుండా అభిప్రాయము, భావాలను ప్రకటించే హక్కు, ప్రచార సాధనాల నుండి సమాచారాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 20 ప్రతి ఒక్కరికి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 21 ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశ పాలన వ్యవస్థలో పాల్గొనే హక్కు, స్వేచ్ఛా ఓటింగ్ విధానం ద్వారా సార్వజనీన సమాన ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్టికల్ 22 సమాజంలో ప్రతి మనిషికి సామాజిక భద్రతను కోరే హక్కు ఉంది. ఆర్టికల్ 23 ప్రతి మనిషికి సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 24 ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికి తిండి, గుడ్డ, గూడు, వైద్య సదుపాయం, సామాజిక రక్షణ పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 26 ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఉంది.
తర్వాత ఆర్టికల్ 27 సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలలో స్వేచ్ఛగా పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన శాస్త్ర ప్రగతి ఫలాలను అనుభవించే హక్కు అందరికీ ఉంది. ఆర్టికల్ 28 అన్ని హక్కులు నిజమయ్యేందుకు ప్రతి వ్యక్తి సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఆర్టికల్ 29 ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతలు నిర్వహించాలి. ఇందులోనే వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఆస్కారం ఉంది. ఆర్టికల్ 30 ఏ దేశం కానీ ఏ వ్యక్తి కానీ తమకు అనుకూలంగా పై హక్కులను నిర్వహించుకోవటానికి వీల్లేదు. ఏ దేశం కానీ ఏ వ్యక్తి కానీ తమకు అనుకూలంగా పై హక్కులను నిర్వహించుకోవటానికి వీల్లేదు. ఆర్టికల్ 30 అండ్ సో ఇవండి మొత్తం 30 ఆర్టికల్స్. దీన్ని కోడ్ బేస్ చేసుకొని అయితే మనము గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత రాష్ట్రపతి చేత జారీ చేయబడిన ఆర్డినెన్స్ ద్వారా 1993 సెప్టెంబర్ 28న జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేయాలని జాతీయ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడినవి. ఈ కమిషన్ రాజ్యాంగం గుర్తించిన అంతర్జాతీయంగా గుర్తించబడిన పౌర హక్కులకు భంగం కలగకుండా చర్యలను తీసుకుంటుంది. ఇక్కడ మనం మానవ హక్కుల గురించి అండి సెకండ్ టాపిక్ మాట్లాడుతున్నది కాబట్టి మానవులకు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా మనకి ఇక్కడ ఆర్టికల్స్ అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి చూద్దాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. సో NHRC 1993 అక్టోబర్ 12న ఏర్పాటు చేయబడింది. సో మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ఎప్పుడు వచ్చింది అనేది క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు కూడా ఒకసారి బిట్ అయితే వచ్చింది డిఎస్సిలో. 1933 అక్టోబర్ 12న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ నందు ఒక చైర్మన్ మరియు 4 సభ్యులు ఉంటారు. వారు ఒకటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తి చైర్మన్గా ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తి సభ్యుడిగాను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి సభ్యుడిగాను ఉండాలి. మూడోది వచ్చి మానవ హక్కులకు సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు 2 సభ్యులుగా నియమించబడతారు. సో ఇదండి మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. తర్వాత ఎక్స్ అఫిషియో సభ్యులు వచ్చేసి అల్పసంఖ్యాక వర్గ జాతీయ కమిషన్ అధ్యక్షుడు. మనకు ఇది మారిందండి. సో ఇవైతే మనకు అవసరం లేదు. సో జాతీయ కమిషన్ సివిల్ కోర్టు అధికారాలను అయితే కలిగి ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో అయితే ఉంది. ప్రస్తుతం దీని చైర్మన్గా మనకు ఇది నేను వేరే చెప్తానండి. ఇది మనకు 2010 బేస్ చేసుకొని అయితే ఉన్నదండి. సో ప్రజెంట్ అయితే మీకు చెప్తాను. సో ప్రస్తుతం అయితే మనకి ఇది 2010లో ఈయన నియమించబడ్డాడు. 2010కి సంబంధించినటువంటి సమాచారం ఇది. అయితే 2025కి ప్రజెంట్ 2024లో నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ వి రామసుబ్రమణియన్ గారండి. జస్టిస్ వి రామసుబ్రమణియన్. ఈయన ఎప్పుడు డిసెంబర్ 30, 2024 నుంచి ప్రస్తుతం కూడా ఆయన ఉన్నారండి. సో మీకు ఇక్కడ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మీకు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ అప్డేటెడ్ వర్షన్ కూడా మీకు చెప్తున్నాను. సో మీకు ఇక్కడ ఇది మీకు లేదు కాబట్టి ఇక్కడ పక్కన ఆయన రాసుకోండి. ప్రజెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ వి రామసుబ్రమణియన్ గారండి. ఈయన ఎప్పుడు నియమించబడ్డారంటే డిసెంబర్ 30th డిసెంబర్ 30వ తేదీ 2024 అండి. తర్వాత ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వార్షికోత్సవం, ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అనేది జరుపుకుంటారండి. అది ఎప్పుడు అంటే
అక్టోబర్ 12 అండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న అయితే వార్షికోత్సవం జరుపుకుంటారు. తర్వాత ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సెక్రటరీ జనరల్గా ఎవరున్నారంటే ప్రజెంట్ భరత్ లాల్ గారు అయితే ఉన్నారండి. సో ఇదండి మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఇంకొకటండి. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి కమిషన్ ప్రతి రాష్ట్రానికి ఇది నేషనల్, ప్రతి రాష్ట్రానికి మళ్ళీ ఒక కమిషన్ అనేది అయితే ఒక కమిటీ అనేది అయితే ఉంటుందండి. సో మానవ హక్కుల కమిషన్ అనేది ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. అవన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క కమిషన్ కూడా ఈ నేషనల్ కమిషన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో మనం నేషనల్ వైజ్గా మనం చైర్మన్ ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నాము అయింది. అండ్ ఇక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనకు సమాచారం అయితే మనం ఇక్కడ చూడాలి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగస్టు 12, 2005 ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఈ కమిషన్కి ఒక చైర్మన్, 4 సభ్యులైతే ఉంటారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేసిన వ్యక్తి చైర్మన్గా ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి సభ్యుడిగా ఉండాలి. జిల్లా న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి సభ్యుడిగా ఉండాలి. తర్వాత మానవ హక్కులకు సంబంధించిన పరిజ్ఞానం ఉన్న 2 వ్యక్తులు ఉంటారు. ఈ కమిషన్ సభ్యులను గవర్నర్ ఈ క్రింది కమిటీ సిఫార్సు మేరకు నియమిస్తారు. సో ఇక్కడ గవర్నర్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఆయన కమిటీ సిఫార్సు మేరకు నియమిస్తారు సభ్యుల్ని. ఎంపిక కమిటీ. సో కమిటీ ఎంపిక అనేది అధ్యక్షుడిని ముఖ్యమంత్రి, తర్వాత సభ్యులను వచ్చేసి శాసనసభ స్పీకరు, రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, శాసనమండలి చైర్మన్, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు. సో అందుకేనండి ఇక్కడ ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మనకు పోలీస్ వాళ్ళతో కూడా మనకు కొన్ని జరగని విషయాలు ఏదన్నా సాల్వ్ కాని, కోర్టులో కూడా సాల్వ్ కాని కొన్ని విషయాలు అయితే ఈ హ్యూమన్ రైట్స్ అయితే చేపట్టి దీన్ని హైకోర్టు వరకు తీసుకెళ్ళగలిగేటువంటి కమిషన్ అండి ఇది మానవ హక్కులకు సంబంధించి. సో వీళ్ళ వల్ల అయితే మనం ఏదైనా కూడా చేయగలుగుతామండి. సో మనకు పరిష్కారం కానిటువంటి సమస్యలు కూడా మనకు వీళ్ళు మానవ హక్కుల కమిషన్ అనేది మనకు అండగా అయితే నిలబడుతుంది. సో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అయితే మీరు కలిసారంటే సరిపోతుంది. తర్వాత పదవీ కాలం వచ్చి 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు ఏది ముందు వస్తే అది వర్తిస్తుంది. మొదట రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా మొట్టమొదటి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా బి సుభాషణ్ రెడ్డి గారు వ్యవహరించారండి. ఎవరండి? బి సుభాషణ్ రెడ్డి గారు. మొట్టమొదటి రాష్ట్ర మానవ హక్కులండి. మొట్టమొదటి అంటే ఇక్కడ మీరు నేషనల్కి అనుకోవద్దండి, రాష్ట్ర జాతీయానికి కాదు, రాష్ట్రానికి మొట్టమొదటి హక్కుల కమిషన్ చైర్మన్ ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఎవరంటే ఇక్కడ బి సుభాషణ్ రెడ్డి గారండి. తర్వాత 2011లో ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నిసార్ అహ్మద్ కక్రూ. సో ఈయనైతే నవంబర్ 23 నుంచి 2011న నియమించబడ్డారు. ఈయన ఎంతకాలం ఉన్నారంటే జస్ట్ చెప్తాను ఉండండి. సో ఇక్కడ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ సంస్థ వచ్చేసి అమ్నెస్టీ ఇంటర్నేషనల్. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా 2011లో నియమితులైన వాళ్ళు వచ్చేసి నిసార్ అహ్మద్ కక్రూ అయితే
మనకి ఇప్పుడు ప్రెజెంట్ 2025 వరకు ప్రెజెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈయన 2023లో నియమితులయ్యారు. జస్టిస్ మందాత సీతారామమూర్తి అండి. సో మార్చ్ 11, 2023లో ఈయన నియమించబడ్డారు. ప్రజెంట్ అప్డేట్ చెప్తున్నాను నేను. సో ప్రజెంట్ కూడా ఆయనే ఉన్నారు. తర్వాత సెకండ్ మెంబర్గా వచ్చి జ్యుడిషియలే ఉండాలి. ఆయన వచ్చేసి మెంబర్గా శ్రీ దండే సుబ్రహ్మణ్యన్ గారు ఉండాలి. మనకు రూల్స్ ప్రకారం నేను చెప్తున్నానండి. సో మీకు ఇక్కడ ఇచ్చారు, కమిషన్ చైర్మన్గా ఒకరు చైర్మన్, 4 సభ్యులైతే ఉండాలి. ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి చైర్మన్గా. సో ఈయన మనకు జస్టిస్ మందాత సీతారామమూర్తి గారు వచ్చేసి జస్టిస్ అండి, ఆయన ప్రధాన న్యాయమూర్తి. సో ఈయన అయితే మన ఏపీ రాష్ట్రానికి ప్రజెంట్ చైర్మన్గా అయితే ఉన్నారు. తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి సభ్యుడిగా ఉండాలి. ఆయన ఎవరు అంటే శ్రీ దండే సుబ్రహ్మణ్యన్ గారు. తర్వాత థర్డ్ చూడండి, జిల్లా న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి సభ్యుడిగా ఉంటారు. సో మనకి ఇక్కడ ఇంకొకరు నాన్ జ్యుడిషియల్కి సంబంధించినటువంటి వాళ్ళు మెంబర్గా ఉన్నారు. బట్ ఆయన డాక్టర్ గోచిపాట శ్రీనివాసరావు అండి. తర్వాత సెక్రటరీ అండ్ సిఇఓగా ప్రస్తుతం ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి సెక్రటరీ అండ్ సిఇఓగా మిస్టర్ ఎస్వి రామమూర్తి గారు అయితే ఉన్నారండి. ఎస్వి రామమూర్తి గారు. సో ప్రజెంట్ అయితే మనకు అప్డేటెడ్ డీటెయిల్స్ అయితే ఇదండి. మానవ హక్కుల గురించి విపులంగా వ్రాసిన గ్రంథం ఏది అంటే ది రైట్స్ ఆఫ్ సిటిజన్స్ 1990లో రాశారండి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, కేరళ, ఒరిస్సా రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు చేశాయి. సో ఇందాకే మీకు చెప్పాను, ప్రతి రాష్ట్రానికి అయితే కూడా మనకి ఇక్కడ మానవ హక్కుల కమిషన్ అయితే ఉంది. సో ఇదండి మనకు సెకండ్ టాపిక్ అయితే మానవ హక్కుల గురించి సంబంధించినటువంటి టాపిక్ అయితే. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒక బిట్ అయితే కంపల్సరీగా మనకు ఆర్టీఈ అండ్ మానవ హక్కుల నుంచి అయితే ఒకటైతే వస్తుంది 4th యూనిట్కి సంబంధించి. సో 4th యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఆర్టీఈ యాక్ట్, తర్వాత సెకండ్ టాపిక్ మానవ హక్కులు. ఇప్పుడు థర్డ్ టాపిక్ గురించి బాలల హక్కు గురించి అయితే తెలుసుకుందాము. సో నెక్స్ట్ థర్డ్ టాపిక్ నుంచి మనము పార్ట్ 2 వీడియోగా పెడతానండి. ఇది పార్ట్ 1 వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మిగతా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఒక లైక్ సింబల్ పైన కూడా క్లిక్ చేయండి నచ్చినట్లయితే. సో మీరు లైక్ చేసినా చేయకపోయినా బట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా మరింత సమాచారం కావాలి అనుకుంటున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం అయితే నెక్స్ట్ ఏం పెట్టాను వీడియో, ఏ టాపిక్ పెట్టాను, నెక్స్ట్ పార్ట్ 2 పెట్టానా లేదా అని తెలుసుకోవడానికి నోటిఫికేషన్ సింబల్ అయితే మీరు ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేను పెట్టిన వీడియో. అలాగే నెక్స్ట్ అప్డేటెడ్ ఏవైనా ఎగ్జామ్స్ ఇవైతే మాత్రం నేను అప్డేట్ చేస్తానండి. తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్ చేయబోయేటువంటి ఇంకా వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే జస్ట్ ఇవి హైకోర్టుకు సంబంధించినటువంటి జీకే గురించి అయితే నేను అప్లోడ్ చేస్తానండి. సిలబస్ అక్కడ జీకే, మెంటల్ అబిలిటీ ఇవైతే ఉన్నాయి అండ్ జనరల్ ఇంగ్లీషు, ఈ టాపిక్స్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. RNR స్టడీ బోల్డ్. థ్యాంక్ యూ.